నానమ్మ పెంపకం కథా రచన గళం సురేంద్ర రొడ్డ. తిరుపతిలో కాపురముంటున్న కార్తికేయ సమీర దంపతులు పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం 7 కొండల దేవరని మ్రొక్కని దినం లేదు. కొన్నాళ్లకు పండంటి కొడుకు పుట్టాడు. వెంకటేశ్వర స్వామి వరంతో పుట్టాడని వెంకట్టని పేరు పెట్టి ముద్దుగా వెంకీ అని పిలుచుకునేవారు. వెంకీ లేక పుట్టాడని ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా అతి గారాబంగా పెంచారు. పుట్టి 5 ఏళ్ళైనా మట్టి తాకని ఎండ సోకని పిల్లోడుగా పెరిగాడు. అమ్మా నాన్నలో ఎప్పుడూ ఉద్యోగ పనులంటూ వెంకీని ఆయమ్మ దగ్గర వదిలి వెళ్ళేవారు. వెంకీ ఎవరితోనూ కలవక ఒంటరిగా ఉండేవాడు. స్కూల్కి వెళ్ళి రాగానే ట్యాబ్లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేవాడు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. కారణమేమిటో డాక్టర్లకు అంతు పట్టేది కాదు. స్కూల్కు వేసవి సెలవులు ఇవ్వడంతో వెంకీని ఐరాల గోవిందరెడ్డిపల్లిలోని నానమ్మ దగ్గర వదిలి వచ్చారు. వెంకీ ఎప్పుడు ట్యాబ్లో గేమ్స్ ఆడుకుంటూనో టీవీ చూస్తూనో టైంపాస్ చేస్తున్నాడు. ఓ రోజు ట్యాబ్ చేతిలో ఉండగా నానమ్మ చూసుకోకుండా ఢీ కొట్టడంతో ట్యాబ్ క్రింద పడి పగిలిపోయింది. ఆ రోజంతా టీవీ చూస్తూ గడిపాడు. మరుసటి రోజు ఉదయం ఉన్నట్లుండి టీవీ కూడా ఆగిపోయింది. వెంకీకి టైంపాస్ కాకపోవడం గమనించిన నానమ్మ వెంకీని వీధిలోకి తీసుకొని వచ్చింది. చీముడు ముక్కు చిన్నోడు, బండ పెదవి పెద్దోడు, చింపిరి జుట్టు లక్ష్మి, మెల్లకన్ను మల్లిగోడు, కుంటి రంగడు, వెనకింటి ఎల్లెమ్మితో పాటు వెంకీని మామిడి తోపుకు తీసుకెళ్ళి కోత కొమ్మచ్చి ఆడించి అలసిపోయాక ఇంటికి తీసుకొచ్చింది. నానమ్మ పిల్లలందరికీ శనక్కాయలు బెల్లం ముక్కలు ఇచ్చి వాళ్ళ ఇళ్లకు పంపేసింది. వెంకీకి మధ్యాహ్నం భోజనంలో గుత్తి వంకాయ కూర, నెయ్యి కలిపిన ముద్దపప్పు, వడియాలు, గడ్డ పెరుగుతో కొసరి గోరుముద్దలు తినిపించింది. పిజ్జా, బర్గర్లు, బిర్యానీలు తప్ప ఇలాంటి భోజనం రుచి ఎరుగని వెంకీ ఆవురావురమని కడుపు నిండా తిన్నాడు. ఇంటి ముందర మామిడి చెట్టు నీటిలో మంచం వేసి వెంకీని పడుకోబెట్టింది. అలసిన వెంకీ ఆదమరిచి నిద్రపోయాడు. నానమ్మ మునిమాపు వేళ వెంకీని నిద్రలేపి ముఖం కడుక్కోమని చెప్పి రవ్వ లడ్డులు తినిపించి షికారుకు తీసుకెళ్ళింది. బుధవారం కావడంతో ఐరాల సంతకెళ్ళి తిరుగుస్తున్న వారి పలకరింపులు, గోధూలి వేళ గోగంటల చప్పుళ్ళు, అంబా అంటూ లేగదూడ పరుగులు, మేతకెళ్ళిన పచ్చులు తిరిగొచ్చి కొమ్మలపై వాలుతున్న దృశ్యాలు, పడమటి కొండల్లో వాలిపోతున్న సూర్యుడు, ప్రకృతిలోని అందాలను తొలిసారిగా చూస్తున్న వెంకీకి పట్టలేని ఆనందం కలిగింది. చీకట్లు ముసురుకుంటుంటే నానమ్మ వెంకీ ఇల్లు చేరారు. పాలు సేపుకొచ్చిన ఆవు దూడకు ప్రేమతో పాలు ఇస్తూ నాకుతుంటే వెంకీ ఆవు దూడ వంక అపురూపంగా చూశాడు. రాత్రి భోజనాలు ముగించుకొని మిద్ది మీద పరుపు పరుచుకొని నానమ్మ వెంకీ పడుకున్నారు. నిద్రరాని వెంకీకి నానమ్మ సత్య హరిశ్చంద్రుని కథ చెబుతుంటే కొబ్బరాకుల నుండి జాలువారుతున్న వెన్నెల, మల్లి పందిరి నుండి పరిమళిస్తున్న వాసన ఆహ్లాదంగా ఉండడంతో నానమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయాడు. చూస్తుండగానే 1 రోజులు గడిచిపోయాయి. ఇంతలో స్కూల్ తెరవడంతో వెంకీని తీసుకుపోవడానికి వెంకీ అమ్మా నాన్నలు వచ్చారు. నీరసంగా చీపురు పుల్లలా ఉండే వెంకీ గుమ్మడి పండులా నికనికలాడుతూ పారే సెలయేరులా చకచకా పరిగెడుతుంటే కళ నిజమా అని నమ్మలేక వెంకీని విస్మయంగా చూశారు. చూసి 1 రోజులైనా ఆనందాన్ని కనబరచక హాయ్ చెప్పి
10 మంది పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళుతున్న వెంకీలోని మార్పును చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా, ఏ స్పెషలిస్టుకు చూపించావమ్మా వెంకీని ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు అని అడిగాడు కార్తికేయ. కొడుకు కోడలకు కాపీ ఇస్తూ చెప్పింది, డబ్బు సంపాదనలో పడి మీరు మనుషుల్లా మారిపోయారు. వెంకట్కు మీ సంపాదన కన్నా మీ సాన్నిధ్యం ముఖ్యమని మరచిపోయారు. సాయంత్రం ఇంటికి రాగానే మీరు బయటికి వెళ్ళడమో లేక కంప్యూటర్ పట్టు కూర్చుంటూ వాడికో ట్యాబ్నిచ్చి వాడినో మిషన్గా మార్చేశారు. నోటికి రుచి పచి లేని తిండి పెట్టి కడుపుని ఎండబెట్టారు. ఒక్కగానొక్క కొడుకును మట్టికి దూరంగా పెంచారు. వాడిలో రోగ నిరోధక శక్తే లేకుండా చేశారు. పాలు తాపుతున్న దూడను చూసినప్పుడు అమ్మ స్పర్శ ఇంత బాగుంటుందా అన్నట్లు చూశాడు. అందుకే వెంకట్ ట్యాబ్ను పొరపాటును తగిలినట్లు కావాలనే పగలగొట్టాను. మరుసటి రోజు టీవీని పాడు చేసి గత్యంతరం లేక పిల్లలతో ఆడుకునేటట్లు చేశాను. సాయంత్రాలు బయట తిప్పి ప్రకృతిని చూపించాను. రాత్రిళ్ళు ప్రక్కన పడుకొని నీతి కథలు చెప్పాను. వాడి బాల్యాన్ని వాడికిచ్చాను. ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాడో చూశారుగా. వెంకట్కు ప్రేమను పంచండి, డబ్బుని ఇవ్వడం కాదు, డబ్బును సంపాదించే వాడిని చేయండి అంటూ ఖాళీ కాఫీ కప్పుని తీసుకొని వంటింట్లోకి వెళుతున్న అమ్మను చూస్తున్న వారి కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. వెంకీని తిరుపతికి తీసుకెళ్ళి స్కూలుకు పంపుతూ నానమ్మలానే పెంచుతున్నారు. వెంకట్ పిల్లలందరితో కలిసిమెలిసి ఆడుకుంటూ చక్కగా చదువుకుంటున్నాడు. కార్తికేయ, సమీర, వెంకట్ ఎక్కడికి వెలిసినా కలిసే వెళుతూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.